నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు నిర్వహించారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. 3 రోజుల పాటు జరిగిన వేడుకలు బుధవారంతో పరిసమాప్తమయ్యాయి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి. తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. గట్టిగా. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద. అనంతపురం జిల్లా పెన్నాహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. గోవింద గోవింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద నామంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూలమూర్తికి పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మడుగుతేరును ఆనవాయితీగా లాగారు. అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీగంధంతో స్వామివారి మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి తమలపాకులతో లక్షార్చన నిర్వహించారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు.
నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేశారు. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేశారు. అనంతరం మహిళా భక్తులకు ప్రసాదంగా కోడి ముద్దలను పంపిణీ చేశారు. కోడి ముద్దలను తీసుకునేందుకు మహిళా భక్తులు పోటీ పడ్డారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నా నదిలో నదీ జలంతో పాటు పుట్టమన్ను తీసుకొచ్చి ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి కొండ మల్లికార్జునరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద దేశ రాజధానిలో ఇంద్రప్రస్థ నగరంలో ఈ వేడుకలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు నార్త్ ఇండియా నుంచి ఎవరైతే వెళ్ళలేకపోతారో వారికి తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఏ విధంగా వాహనాలు తిరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ మేము లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సిబ్బంది సపోర్ట్తో బ్రహ్మాండంగా ఈ రోజు వరకు నిర్వహించినాం. ప్రతిరోజు 4 మడప వీధుల్లో స్వామివారు గరుడ వాహనం, గజవాహనం, రకరకాల వాహనాలలో దర్శనమిస్తూ భక్తులకి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం భక్తజనంతో పోటెత్తింది. అశేష భక్తుల నడుమ శ్రీ పోలేరమ్మ జాతర కన్నుల పండువగా జరిగింది. భేరీపేట నుంచి అర్ధరాత్రి వేళ బాణసంచ, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన సప్పరంపై అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా గుడి పీఠం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కొబ్బరికాయలు, 1000 కళ్ళ కుండలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో హనుమాన్ భక్తుల శోభయాత్ర కన్నుల పండువగా జరిగింది. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఆటో స్టాండ్ మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు ఈ యాత్ర కొనసాగింది. 41 రోజుల దీక్ష చేపట్టిన భక్తులు ఆద్యాంతం రామ ఆంజనేయ నామాలను స్మరిస్తూ ముందుకు సాగారు. గ్రామస్తులు ముఖ్య కూడళ్లలో మంగళ హారతులు సమర్పించారు. 100 మంది దీక్షాపరులతో పాటు స్థానికులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొండగట్టు అంజన క్షేత్రం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబయింది. గురువారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం స్వాగత తోరణాలు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాటు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాలను సిద్ధం చేశారు. ఉత్సవాల నేపథ్యంలో బుధవారం నుంచి 3 రోజుల పాటు ఆజిత సేవలను రద్దు చేశారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమణి భావన లీల అమృతమును గ్రోలిన కాంచ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీ దేశాలమ్మ అమ్మవారి 52వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. ఈ జాతరకు గ్రామస్తులే కాకుండా జిల్లాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జూన్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సాయినాథునికి ప్రత్యేక హోమం చేసి మధ్యాహ్న హారతి, ధూపహారతి ఇచ్చారు. వార్షికోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు భజనలు నిర్వహించారు.
హైదరాబాద్ మీర్పేట్లోని శ్రీ లక్ష్మీ గణపతి సమేత గౌరీశంకర ఆలయం 11వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో గణపతికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తదుపరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు. मूषिक वाहन गणेश मोदक हस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा ओहो गणपति बप्पा ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిరమప్ప ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.